Hey friends, welcome to my channel Jyoti Diaries. అండ్ ఆఫ్టర్ సో మెనీ డేస్ మళ్ళీ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా అనమాట. సో మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తుంటే నేను మా గుజరాత్ ట్రిప్ ట్రైలర్ పోస్ట్ చేశాను. సో ట్రిప్ గుజరాత్లో ఎక్కడికి వెళ్ళాం, ఎలా వెళ్ళాం, ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తూ ఒక సపరేట్ వ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నా అనమాట. సో ఇదేంటంటే ట్రిప్కి నేను మా హస్బెండే కాదు, మా అత్తమ్మ కూడా వస్తున్నారు. ముగ్గురం వెళ్తున్నాం అనమాట. సో మా అత్తమ్మ వైజాగ్లో ఉంటారు, చాలామందికి తెలుసు మీకు ఆల్రెడీ. సో తను ఏంటంటే ఇంకా హైదరాబాద్కి వస్తున్నారు. సో తనకి ఏంటంటే అక్కడ వైజాగ్ నుంచి వందే భారత్ ట్రైన్కి టికెట్ బుక్ చేసేసాం. ఆఫ్టర్నూన్ 2:30కి ఎప్పుడో ఎక్కారనుకుంటా. సో ఇక్కడ ఆల్మోస్ట్ ట్రైన్ వచ్చేటప్పటికి 11:30 అలా అయింది. సో మేమైతే ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టేషన్కి వచ్చేసాము పికప్ చేసుకుందామని చెప్పేసి. అండ్ ఇంక వందే భారత్ ట్రైన్ కూడా మీలో చాలామందికి తెలుసు, ఓన్లీ 9 hours జర్నీ అంతే. సో ఆఫ్టర్నూన్ 2:30కి మనం వైజాగ్లో ఎక్కామంటే నైట్ 11:30కి అలా వచ్చేస్తారనమాట. అండ్ ఇంకా జర్నీ కూడా చాలా బాగా అయిందన్నారు అత్తమ్మ. మనం ట్రైన్లోనే ఫుడ్ కూడా ఇస్తారు, కావాలంటే ఫుడ్కి కూడా కలిపి మనం టికెట్ తీసుకోవచ్చు, ఎక్స్ట్రా ఫేర్ ఉంటుంది. సో వాళ్ళే డిన్నర్ ఇంకా ఈవినింగ్ స్నాక్స్ చాయ్ అన్నీ కూడా ఇస్తారు. సో ఫుడ్ అంతా కూడా బాగుందంట. అండ్ ఇంకా నేను బయట నుండి చూస్తున్నాను అనమాట ట్రైన్ ఎలా ఉంది అని. ఆల్మోస్ట్ బస్ లానే ఉంది, ఒక ఏసీ లగ్జరీ బస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అండ్ ఇక్కడైతే వచ్చేసారు మా అత్తమ్మ, మా ఆయన అయితే చాలా వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నారు. ట్రైన్ ఎప్పుడు వస్తుంది, మమ్మీ ఎప్పుడు వస్తారు, ట్రైన్ ఎప్పుడు వస్తుంది, మమ్మీ ఎప్పుడు వస్తారని. సో అంతే కదా, ఎవరికైనా ఉంటుంది పేరెంట్స్ని చూసుకోవాలన్న ఎక్సైట్మెంట్. అండ్ అత్తమ్మ అయితే ఇది హైదరాబాద్కి రావడం సెకండ్ టైం. సో ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చారంటే 2024లో వచ్చారు, ఇది సెకండ్ టైం అనమాట. సో ఇంకా దిగ్గానే టీ తాగేశారు. అండ్ ఇక్కడ మా ఆయన కొంచెం సోషల్ సర్వీస్ చేస్తున్నారు. అండ్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అత్తమ్మ అయితే ఇంకా మార్నింగే ఇలా పూజ చేసేస్తూ ఉన్నారు. సో నేనైతే ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోయాను. సో ఇక్కడ ఈ న్యూ హౌస్లోకి వచ్చాక ఫస్ట్ టైం అనమాట అత్తమ్మ రావడం. సో అన్నీ ఎక్కడ ఉన్నాయో కొంచెం అలా చెప్పేసి నేనైతే ఇంకా ఆఫీస్కి వెళ్తున్నా. ఆ రోజు నేను రెడీ అయ్యేసరికి లేట్ అయింది, అందుకే సూర్య గారు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నేను వెనక ఆటోలో వెళ్తున్నా. అండ్ ఇది ఇంకా ఈవినింగ్ అనమాట. కొంచెం స్వెటర్స్, హ్యాండ్ గ్లోవ్స్ అది కావాల్సింది. ఎందుకంటే ఇది ట్రిప్ మేము ఎప్పుడు వెళ్ళామంటే December 15th వెళ్ళాము కదా. బ్లాక్ కలర్ తీసుకోండి, బ్లాక్ కలర్ అయితే అన్నా ఇది బాగానే ఉంది కదా. కన్నా ఇది బాగుంది కదా. రెడ్ కలర్ కన్నా ఇది ఎలా ఉంది కన్నా, ఇది ఎలా ఉంది. సో ఇంకా అన్నీ చూశాను కానీ నేనేమీ తీసుకోలేదు, మళ్ళీ ఎందుకు అంత సెట్ కాలేదు అనిపించింది. అండ్ ఇంకా అత్తమ్మకి అయితే స్వెటర్ ఇంకా గ్లౌస్ తీసేసుకున్నాము. ఎందుకంటే తను ఇక్కడ హైదరాబాద్ క్లైమేట్లో చలికే అస్సలు ఉండలేకపోతున్నారు. సో మా ఇంట్లో కింద మార్బుల్స్ అనమాట, దాని మీద నడవడానికి కూడా రావట్లేదు, ఫుడ్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుందా అన్నట్టు ఉందన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాము రైల్వే స్టేషన్కి. సో మా ట్రైన్ ఏంటంటే మిడ్ నైట్ అంటారో లేదా ఎర్లీ మార్నింగ్ అంటారో తెలియదు కానీ 2:30కి అనమాట ట్రైన్. అండ్ ఇంకా మేము ఇంటి దగ్గర అయితే అరౌండ్ 12:30కి స్టార్ట్ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంకా మాకు ట్రైన్ ఎక్కడ అంటే సికింద్రాబాద్ కాదు, కాచిగూడ అనమాట. సో కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. సో ట్రాఫిక్ ఏం లేదు, నైట్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 30 minutes లోపే వెళ్ళిపోయాము. అండ్ ఇంకా మేము వెళ్ళే ట్రైన్ ఏంటంటే ఓకా ఎక్స్ప్రెస్ అనమాట, ఒక స్పెషల్ ట్రైన్. సో ఇది వచ్చేసి డైరెక్ట్గా మనం రాజ్కోట్ దగ్గర దిగుతామన్నమాట. సో ఏంటంటే ఇక్కడ ట్రైన్ 1 hour డిలే అంట. మేమే 1 hour ఎర్లీగా ముందుగా వెళ్ళాము, ఇంకా ట్రైన్ ఇంకో 1 hour లేటు. సో టోటల్లీ 2 hours, ఇంకా 2 hours బయట ఏముంటాంలే అని చెప్పి సో ఇలా పెయిడ్ వెయిటింగ్ రూమ్ ఉంటే ఇంకా అక్కడ తీసేసుకొని కొంచెం 2 hours కూడా అక్కడ కొంచెం
స్లీప్ వేసేసామన్నమాట. సో ఈ వెయిటింగ్ రూమ్ మొత్తం కూడా స్వాములు అందరూ ఉన్నారనమాట. మేబీ శబరిమల వెళ్ళడానికి వాళ్ళు కూడా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా మాలేసుకొని ఉన్నారు. అండ్ ఇంకా ఈ వెయిటింగ్ రూమ్ చూసారా, మొత్తం ఇలా ఆర్ట్స్ ఉంది అట్రాక్టింగ్గా. అండ్ ఫైనల్లీ మా ట్రైన్ అయితే వచ్చేసింది. వీఆర్ బోటెడ్ ఇన్ టు ఆ ట్రైన్. సో ట్రైన్ ఎక్కేసి ఇంకా ఏసీకి వచ్చే కదా, అప్పటికే మంచి నిద్రమత్తులో ఉన్నాం, హ్యాపీగా స్లీప్ వేసేసామన్నమాట. అండ్ ఇది ఇంకా మార్నింగ్ అనమాట. మార్నింగ్ అరౌండ్ 7:30, 8 కల్లా లెగిచిపోయాం. లెగ్గానే నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను. సో దట్ డే అంతా కూడా కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. లేదు అలానే నిద్ర మొహం వేసుకొని ఉన్నామంటే డే అంతా ఇంకెప్పుడు వస్తుంది డెస్టినేషన్ అన్నట్టు చూస్తూ ఉంటాం కదా. సో అందుకని ఫ్రెష్ అయిపోయి ఇంకా అయితే నేను సూర్యగారు టీ తీసేసుకున్నాం. అప్పటికి ఇంకా అత్తమ్మ ఏమీ లెగలేదు. సో తర్వాత ఇంకా నాందేడ్ స్టేషన్ వచ్చిందనమాట. సో ఈ నాందేడ్ స్టేషన్లో కొంచెం ఎక్కువసేపే ట్రైన్ ఆగుతుంది అని సో కొంచెం సేపు కిందకి దిగి ఒక 1 minute అలా అటు ఇటు వాక్ చేసి మళ్ళీ బస్ ట్రైన్ ఎక్కేసాము. తర్వాత ఏంటంటే సేఫర్ సైడ్ నేను ఎందుకైనా బెటర్ అని బ్రెడ్ జామ్ పెట్టుకున్నాను. ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఏమీ తినబుద్ధి కాలేదనమాట. ఇంకా బ్రెడ్ జామే లంచ్గా తినేసాము. తర్వాత ఇలా బ్యాగ్లో కొన్ని చిప్స్ అవి కనిపిస్తే ఆ చిప్స్ కొంచెం తిన్నాం. తర్వాత ఇలా బనానా. సో ఇంకా ట్రైన్ జర్నీ అంతే కదా, ఖాళీగా కూర్చొని ఉంటాము, బోర్ కొడుతుంది, టైంపాస్కి ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. సో అలా ఈ స్నాక్స్ అన్నీ నేను కొన్ని సేఫర్ సైడ్ పెట్టుకున్నా అనమాట, ఎందుకైనా బెటర్ ఉంటాయి కదా అని చెప్పి. అండ్ ఇంకా మా సూర్య గారికి మురి మిక్చర్ కనపడిందంట. ఇక్కడ ఒక స్టేషన్ దగ్గర ఆపితే కిందకి దిగారనమాట. సో అక్కడ ఇంకా అది కనపడిందని పట్టుకొచ్చారు. అది తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఒక 3-4 hours ఫుల్ స్లీప్ వేసాము. సో ఇంకా లెగిచాక ఈవినింగ్ అరౌండ్ 5:30-6 అలా లేచాం అనుకుంటా. సో లెగ్గానే ఇలా ఒక కప్ టీ అయితే తాగేసాం, ఎందుకంటే కొంచెం హ్యాంగ్ ఓవర్లా అనిపించింది నాకు. సో ఎలానో బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ టీతో పాటు తింటే బాగుంటుంది అనిపించింది. సో ఇంకా ఐఎమ్ ఎంజాయింగ్ మై టీ విత్ బ్రెడ్ అనమాట. సో ఫస్ట్ టైం అనమాట నేను లైఫ్లో ఇంత లాంగ్ జర్నీ చేయడం. గెస్ వాట్, ఎన్ని అవర్స్ అనుకుంటారు? ట్రైన్ జర్నీయే మాకు ఆల్మోస్ట్ 32 hours అనమాట. ఆల్మోస్ట్ లైక్ 1.5 day, నియర్లీ 2 days వరకు జర్నీయే అనమాట. సో ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో ఇంత లాంగ్ జర్నీ. తర్వాత ఇంకా బటర్ మిల్క్ కూడా నేను ఇంటి నుండి పట్టుకొచ్చాను. సో కొంచెం బటర్ మిల్క్ కూడా తాగేసి అలా కొంచెం విండో నుండి వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉన్నా. సో నాకు నార్మల్ ట్రైన్లో విండోస్కి ఇలా గ్లాసెస్ ఉండవు కదా, జనరల్ కంపార్ట్మెంట్ అనుకుంటాను, జనరల్ బోగీ అనుకుంటాను. సో అక్కడ ఏంటంటే ఇలా విండోలో నుంచి బయటకు చూస్తే వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. బట్ థర్డ్ ఏసీలో ఏంటంటే గ్లాసెస్ ఉంటాయి, గ్లాసెస్ అంతా క్లియర్గా ఉండవు కదా, బయట వ్యూస్ ఏమి కూడా కనపడవు. అండ్ ఇది ఇంకా నైట్ డిన్నర్ చేసేసాము. సో ఇలా మనకి స్విగ్గీ యాప్ ఉంటుంది కదా, దాంట్లో ఇలా ఆర్డర్ చేసేసుకున్నాము, మీల్స్ వచ్చేసింది. అండ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది. ఎర్లీ మార్నింగ్ వ్యూ కూడా చాలా బాగుంది. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఫస్ట్ టైం నార్త్ వెళ్తున్నా కదా, చాలా ఎక్సైటెడ్ అనమాట. ఎలా ఉంటుంది ప్లేసెస్, నేను ఎలా ఎక్స్ప్లోర్ చేస్తాను, అక్కడ జనాలు పీపుల్ ఎలా ఉంటారు, ప్లేసెస్ ఎలా ఉంటాయి అని చెప్పి కొంచెం ఎక్సైటెడ్గానే ఉన్నాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ అరౌండ్ ఒక 7:30కి మనం స్టేషన్లో దిగిపోయాం. రాజ్కోట్ దగ్గర దిగాం మేము. తర్వాత మాట్లాడేస్తుంది. సో మా 30 hours ఆఫ్ ట్రైన్ జర్నీ అయిపోయిందనమాట. సో ఫైనల్గా మేమైతే గుజరాత్లో రాజ్కోట్ అన్న ప్లేస్లో అయితే దిగేసాం.
సో అక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తామంటే సోమనాథ్ జ్యోతిర్లింగం చూడడానికి వెళ్తున్నాం. సో సోమనాథ్ జ్యోతిర్లింగం తర్వాత కూడా ఇంకా కొన్ని ప్లేసెస్ చూస్తాము ఏంటి అని నేను మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో షేర్ చేస్తాను. సో ఇక్కడైతే మేము ఫస్ట్ ఆటో ఎక్కేసి బస్ స్టాప్కి వెళ్తున్నాం అనమాట. సో బస్ స్టాప్లోనే మనకి డైరెక్ట్గా సోమనాథ్ జ్యోతిర్లింగంకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. అండ్ అయితే ఇక్కడ బస్ స్టాప్కి వచ్చేసాం మనం. సో అక్కడ చెప్పారనమాట ఇక్కడ మనకి డైరెక్ట్గా సోమనాథ్ జ్యోతిర్లింగంకి డైరెక్ట్ బస్సెస్ దొరుకుతాయని చెప్పేసి. సో అలా బస్కి వెళ్దామని చెప్పి చాలాసేపు వెయిట్ చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఉన్నాయి, బట్ ఓకే గవర్నమెంట్ బస్సెస్ కూడా బాగుంటాయి. సో అందరూ అదే ప్రిఫర్ చేస్తూ ఉంటారని ఇంకక్కడంటే సరే అని వెయిట్ చేసాం. కానీ చాలాసేపు వెయిట్ చేస్తాం, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాం, కానీ అసలు బస్సెస్ రాలేదు. బట్ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ ఏమంటే బ్యాక్ టు బ్యాక్ బస్సెస్ ఉంటాయి అని తెలుసుకున్నాం. బట్ అక్కడ వెళ్ళాక అలా లేదు అనమాట. సో ఇంకా అక్కడ ఇలా సర్వీస్ డ్రైవర్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే సో డైరెక్ట్గా సోమనాథ్కి వెళ్ళే బస్సెస్ లేట్గా వస్తాయి కాబట్టి ఇన్ బిట్వీన్ ఒక ఊరు ఉందంట. సో ఇక్కడ నుంచి అక్కడికి మనకి ఈజీగా బస్సెస్ దొరుకుతాయి. సో అక్కడి వరకు వెళ్తే సో అక్కడ నుంచి కావాలంటే మనకి బస్సెస్ కానీ టెంపో వ్యాన్స్ కానీ షేర్ ఆటోస్ కానీ చాలా దొరుకుతాయంట. సరే ఇంకా అలానే ట్రై చేద్దాంలే, ఎందుకు ఎంతసేపు ఇక్కడ మనం వెయిట్ చేసినా కూడా టైం వేస్ట్ అయిపోతుంది కదా, బెటర్ ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పేసి సో హాఫ్ ద వే వెళ్ళడానికి అయితే ఫస్ట్ ఒక బస్ ఎక్కేసాం మేము. అండ్ ఇక్కడ అంతా కూడా ఈ రాజ్కోట్ సిటీ అనమాట. సో కొంచెం అలా క్లిప్పింగ్ తీసాను, కొంచెం మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. సో కొన్ని ఇయర్స్ తర్వాత ఇవే కదా మనకి మెమరీస్. సో అండ్ సో ప్లేస్కి వెళ్ళాం, అక్కడ ఇలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకా నా వరకు వస్తే ఏంటంటే నాకు అన్నీ కూడా క్యాప్చర్ చేసుకోవడం చాలా ఇష్టం. సో వీడియో ఎడిటింగ్ అంతా కూడా. సో లాస్ట్ టైం కూర్గ్ వెళ్ళినప్పుడు కూడా అంతే, అప్పుడు చాలా వీడియోస్ తీసుకున్నాను, ఫుటేజ్ అంతా ఎక్కువ అనిపించింది కానీ బట్ ఇప్పుడు చూసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకా నేను చెప్పాను కదా ఒక ప్లేస్ వరకు బస్సులో వెళ్ళామని, ఇదే ఆ ప్లేస్ అనమాట. సో ఇంకా అక్కడ బస్ దిగిపోయి ఇంకా అక్కడ నుండి సోమనాథ్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ బస్ రావడానికి ఇంకొక 30 minutes పడుతుంది అని అన్నారు. సరే ఈలోగా కొంచెం ఫ్రెష్ అవుదాం, అట్లీస్ట్ టీ అయినా తాగుదాం. మార్నింగ్ ట్రైన్ దిగినప్పటి నుంచి మేము టీ కూడా తాగలేదన్నమాట. సరే ఇంకా టీ తాగుదామని టీ తీసుకున్నా. అండ్ ఇంకా అక్కడ కొంచెం స్నాక్స్ ఉన్నాయి కదా, సమోసా అండ్ ఇంకా బ్రెడ్ బజ్జీ, ఇంకా అవి తీసుకున్నాను. నాకైతే ఎందుకో చాలా ఆకలి వేసేసింది అనమాట. బట్ మార్నింగే సమోసా అండ్ బ్రెడ్ బజ్జీ జంక్ అవుతుంది, బట్ తప్పలేదు తీసుకున్నాను. అండ్ ఇంకా ఫస్ట్ టీ ఆఫ్ ద డే అనమాట. సో తాగేస్తూ ఉన్నా. సో ఫుడ్ తినకపోయినా సో ఇలా జర్నీలో ఏంటంటే మార్నింగే ఒక టీ ఆర్ కాఫీ పడితే కొంచెం రిఫ్రెష్ అయినట్టు, బాడీ కొంచెం సెట్ అయినట్టు అనిపిస్తుంటుంది. సో ఇంకా బస్ కోసం వెయిట్ చేసాం కానీ మళ్ళీ బస్ రాలేదు. సో ఇంకా అక్కడ అందరూ కూడా ఏంటంటే ఇలా షేర్ ఆటోస్ ఉన్నాయన్నమాట. షేర్ ఆటో ఆర్ టెంపో వ్యాన్ ఏమైనా అనండి. సో ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో మేము ఇంకొక వేరే ముగ్గురు కూడా అక్కడ సోమనాథ్ జ్యోతిర్లింగంకే వెళ్తున్నారంటే ఇంకా వాళ్ళతో పాటు షేరింగ్ తీసుకొని మేము కూడా ఆటో ఎక్కేసాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ ఇంకొక 2.5 hours జర్నీ ఉంది. సో రాజ్కోట్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్లేస్కి రావడానికి మాకు 2.5-3 hours పట్టింది. మళ్ళీ ఇక్కడ నుండి సోమనాథ్కి ఇంకొక 2.5 hours అనమాట. అంటే ట్రైన్ దిగాక కూడా మళ్ళీ మనం ఒక 5-6 hours జర్నీ చేయాలన్నమాట సోమనాథ్కి వెళ్ళడానికి. అండ్ ఇంకా నేను మీకు టికెట్ ఛార్జెస్ అవి ఎంత అవుతున్నాయో కూడా చెప్పాను కదా. సో ట్రైన్ అయితే మనకి సికింద్రాబాద్ నుంచి రాజ్కోట్కి 2500 per head అయింది. అండ్ ఇంకా ఫస్ట్ రాజ్కోట్ నుండి ఇక్కడ ఒక ప్లేస్కి బస్ ఎక్కామని చెప్పాను కదా, అక్కడ ఈచ్ పర్సన్కి 120 rupees తీసుకున్నారు. అండ్ తర్వాత ఇక్కడ మేము షేర్ ఆటో ఎక్కామని చెప్పాను కదా, ఈ షేర్ ఆటో ప్లేస్ నుంచి మన సోమనాథ్ జ్యోతిర్లింగంకి పర్ హెడ్ 150 rupees తీసుకున్నారు. సో అండ్ ఇంకా ఆన్ ద వే ఇంకా ఒక రెస్టారెంట్ దగ్గర ఆపారు. ఆఫ్టర్నూన్ 1:32 ఎంతో అవుతుంది. సో ఇంకా రెస్టారెంట్ దగ్గర నేను ఇలా బ్రెడ్ వడాపావ్ తిన్నాను. సో
ఇంకా అక్కడ అంతే కదా, మనం నార్త్ సైడ్ వెళ్ళామంటే మన రైస్ ఫుడ్ సాంబార్ ఇడ్లీ చట్నీ అంటే కొంచెం మనకి కష్టం దొరకడం. సో ఇలా వడాపావ్ ట్రై చేశాను. సో బయటికి వెళ్ళినప్పుడైనా అక్కడ వాళ్ళ ఫుడ్ మనం టేస్ట్ చేస్తే బాగుంటుంది కదా. సో మనమైతే ఆల్మోస్ట్ నియర్ టు సోమనాథ్. సో టోటల్గా ఎనీ డేస్ ట్రిప్ అని మీకు చెప్పలేదు కదా. సో ఇదైతే మేము టోటల్ 4 days ఆఫ్ ట్రిప్ అనమాట. సారీ 4 days కాదు, 5 days ఆఫ్ ట్రిప్. 5 daysలో వెళ్ళడానికి 1.5 day, రావడానికి 1.5 day, 3 days అక్కడే పోయింది. అండ్ ఇంకా మేము తిరిగింది అయితే 1.5 day అనమాట. సో ఇగో చూసారా, సోమనాథ్ వెళ్ళేసరికి ఆ రోజు ఆఫ్టర్నూన్ అయింది. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు సోమనాథ్లో ఉన్నాం. మళ్ళీ నైట్ నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్ళాం, అది మీకు కమింగ్ బ్లాగ్స్లో చెప్తాను. సో ఏంటంటే ఆల్మోస్ట్ 3.5 day మాకు జర్నీలో పోయింది. ఓన్లీ 1.5 day మేము ట్రిప్లో ఉన్నామన్నమాట, ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడంలో. సో మనకేంటంటే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే అహ్మదాబాద్ వెళ్ళాలి. అండ్ ఇంకా ఫేర్స్ కూడా చాలా టికెట్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సో బెటర్ అని చెప్పి ఇంకా మేము ట్రైన్ జర్నీయే చూస్ చేసుకున్నాం. సో ఫైనల్లీ సోమనాథ్ దగ్గరికి వచ్చేసాం మనం. సో సోమనాథ్లో ఏం విజిట్ చేసాము, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అదంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో అంటిల్ దెన్, సో కీప్ వాచింగ్ మై వ్లాగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ, బాయ్.